హైటెక్ సిటీ అనే ఒక అభూత కల్పనను ఎట్లా సృష్టించినా ఒకసారి చూడండి. హైటెక్ సిటీ రాజీవ్ గాంధీ పుణ్యమే. అప్పట్లో ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్కు పునాదులు పడుతున్న తరుణంలో, ప్రపంచీకరణ దిశగా అన్ని దేశాలు అడుగులేస్తున్న తరుణంలో, ఐటీ సంస్కరణలు వెల్లువెత్తుతున్న తరుణంలో చంద్రబాబు అనేటోడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల జరిగిన దుర్మార్గం అనమాట. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, ఇతరుల కష్టార్జితాన్ని లాక్కునే దుర్మార్గుడు. హైదరాబాద్లో ఐటీ రంగం ఏర్పాటుకు రాజీవ్ గాంధీ పునాది రాయి వేస్తే ఆ క్రెడిట్ అంతా కొట్టేసిన గజదొంగ చంద్రబాబు. 1984 నుంచి 89 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని భావించారు. తొలుత బెంగళూరు, కర్ణాటక, భువనేశ్వర్, ఒడిశా, పూణే, మహారాష్ట్ర నగరాల్లో ఏర్పాటు చేశారు. అక్కడే ఐటీ వ్యవస్థకు బీజం పడింది. ఈ 3 నగరాల అనంతరం హైదరాబాద్లో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని భావించారు. 1989లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఐటీ పార్క్ ఏర్పాటు వాయిదా పడింది. 1991 జూన్లో భారత ప్రధానిగా పివి నరసింహారావు నియమితులయ్యారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలినాళ్లకే హైదరాబాద్, నోయిడా, గాంధీనగర్, తిరువనంతపురంలో ఐటీ పార్కులు ఏర్పాటు చేశారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఐటీ పార్క్ కోసం భూసేకరణ చేశారు. మాదాపూర్ గ్రామ సమీపంలో తొలుత 65 ఎకరాల్లో ఐటీ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడే మంత్రులతో కలిసి రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ హైటెక్ సిటీ పార్క్, తర్వాత సైబర్ టవర్గా పేరు మార్చారు. నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఘట్టంతోనే హైదరాబాద్లో ఐటీ నిర్మాణానికి పునాది పడింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కట్టాయి. ఒకసారి చూడండి, బిల్లీరావుతో కలిపి ప్రభాకర్ రావుతో కలిపి శంకుస్థాపన చేసిన ఫోటో. అంతకుముందు నేదురమల్లి జనార్దన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేస్తాడు. నేదురమల్లి జనార్దన్ రెడ్డి అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 92 నుంచి 94 వరకు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి అక్రమాలు మొదలుపెట్టాడు. మునుపటి ప్రభుత్వం 140 ఎకరాల్లో హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఏసీకి అప్పగించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఉత్తర్వులను కొట్టేసి పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో హైటెక్ సిటీ నిర్మాణాన్ని ఎల్ఎన్టీకి అప్పగించాడు. ప్రభుత్వానికి కేవలం 11%, ఎల్ఎన్టీకి 89% వాటాను అన్యాయంగా కట్టబెట్టాడు. దీనివల్ల ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. 140 ఎకరాల్లో ఐటీ పార్కుల విస్తరణతో పాటు మరో 100 ఎకరాలను ఎల్ఎన్టీ కబ్జా చేసింది. అప్పటి కలెక్టర్ ఈ కబ్జా ఉదంతంపై చంద్రబాబుకు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ ఎల్ఎన్టీ నుంచి మనోడికి కమిషన్లు అందినాయి. దాని చుట్టూ భూ పందేరం జరిగింది. ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్కి వెళ్తే అన్ని జేబేరి అపార్ట్మెంట్స్ వాళ్ళవే ఉంటాయి. మొత్తం ఈ కంబ సామాజిక వర్గ నేతలకు సంబంధించిన భూములే ఉంటాయి. బిల్లీరావుతో 1,00,000 కోట్ల దందా. హైటెక్ సిటీ పక్కనే హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి విలువైన భూములు ఉన్నాయి. ఈ భూముల్లో 400 ఎకరాలను బిల్లీరావు, ప్రభాకర్ రావు అనే వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టాడు చంద్రబాబు. శంషాబాద్ సమీపంలో మరో 400 ఎకరాలను కూడా రాసిచ్చాడు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రహస్యంగా జీవోలు ఇచ్చాడు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 1,00,000 కోట్లు. అప్పట్లో ఈ భూముల విలువ ఎకరం 2 కోట్ల పైనే. కానీ చంద్రబాబు మాత్రం 50,000కే ఎకరం చొప్పున కట్టబెట్టాడు. ఏకంగా ప్రభుత్వం నుంచి సేల్ డీడ్ చేయించాడు. అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయాడు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ విచారణకు ఆదేశించారు. దాదాపు 20 ఏళ్ల పాటు కోర్టులో విచారణ సాగింది. తాజాగా మార్చి 9, 2024 రోజున తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే ఆమె ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఇది చంద్రబాబు నీచ చరిత్ర. హైటెక్ సిటీ చుట్టూ కమ్ముకున్న నీలి మేఘాలు ఇవన్నమాట. అంటే ఎవడో వేసిన పునాదికి నేను తాపి మేసినని చెప్పుకున్న లోఫర్ లీడర్ చంద్రబాబు అనమాట. దీన్ని చెప్పుకొనే ఈ మొన్నటిదాకా సాగించుకుంటూ వచ్చిందనమాట గోబెల్స్ ప్రచారం. ఇదే హైదరాబాద్ ఎప్పుడైతే ఐటీ పార్కుగా, ఐటీ సిటీగా, ఐటీ ఇండస్ట్రీ హబ్గా మారుతూ వచ్చిందో, సేమ్ టైం బెంగళూరులో ఎస్ఎం కృష్ణ కానీ, సిద్ధిరామయ్య కానీ, అటు మహారాష్ట్రలో కానీ అంతకు ప్యారలల్గా ఎన్నో రెట్ల సంపద సృష్టించారు వాళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా ప్రపంచంలో ప్రచారం చేసుకోలే. మాట్లాడితే ఈయన కోడలు బ్రాహ్మణి, మీకు తెలుసు కదా హైదరాబాద్ను మా మామ కట్టించిండు అని ఎవరు చెప్పుకోలే. ఇట్లా ఒక్క చంద్రబాబు అనే చోరుగాడు తప్ప.